नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय गोविंद येडुकोंडलवाड वेंकटरमण गोविंद गोविंद जय बाला जय जय बाला श्रीनिवास गोविंद गोविंद लक्ष्मी नारायण लक्ष्मी नरसिंह जय बाला जय जय बाला गोविंद नारायण नारायण। హాయ్ నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? జాపాలి తీర్థం లేదా జాబాలి తీర్థం ఇది ఒక తపోస్థలి. తిరుమలలో నెలకొన్న పవిత్ర తీర్థాలలో ధర్మపద, జ్ఞానపద, ముక్తిపద, భక్తిపద తీర్థాల పేరిట 108 తీర్థాలు పరివేష్టితమై ఉన్నాయి. జాపాలి తీర్థం ఈ 108 పుణ్య తీర్థాలలో ఒకటి. ఇప్పుడు మనం జాపాలి తీర్థం గురించి జై బాలాజీ గారు చెప్పింది విని తర్వాత మనం జాపాలి తీర్థ హిస్టరీని తెలుసుకుందాం. రండి, ఇక్కడ మనం జపాలి తీర్థానికి వెళ్దాము. రండి, కొంత మిగతాది మనం జపాలి దగ్గర వివరించబడుతుంది. ఇది జపాలి యొక్క విశేషాలు మనం తెలుసుకునేదానికి. జపాలి అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ పుట్టాడు అది అంటున్నారు. జయ బాలాజీ ఎన్నో విధాలుగా ఉంటాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా ఉందంటే ఈ తిరుమల క్షేత్రంలో ఒక మహర్షి జపాలి మహాముని అని జపాలి ఋషి అని ఇక్కడ ఆయన ఋషి యొక్క స్థానం ఇది. ఆ ఋషి ఇక్కడ ఎందరో శిష్యులకి భగవంతుని యొక్క విశేషాలు, భగవంతుని యొక్క భక్తి ప్రవర్తనలతో విద్యా అభ్యాసము వాళ్ళకి శిష్యులకి సేవలు చేసి స్వామివారి లీలలు చెప్పేదానికి ఎంతో వచ్చిన వాళ్ళందరికీ వెంకటాచల మహత్యాన్ని వర్ణించుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఇక్కడ జపాలి అయిన మహాముని ఋషి తపస్సు చేసే కాబట్టి ఇది ఆయన సంకల్పం చేత ఆయన పేరులో హనుమంతుడు సాక్షాత్తుగా ఆయన చెప్పే వినే హనుమంతుడే స్వయంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆయన ఈ రోజుకి మనం జపాలి తీర్థంలో హనుమంతుడిని సేవించగలుగుతాము. జై బాలాజీ జై బాలాజీ. స్టోరీ మొత్తం మనం జాపాలి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాలాజీ స్వామి గారు మొత్తం చెప్తారు. ఆ జాపాలి తీర్థం యొక్క మహత్యం మొత్తం మనకి చెప్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యంగా 3 కిలోమీటర్ల దూరంలో జాపాలి తీర్థం వెలసింది. ఈ జాపాలి తీర్థానికి వెళ్ళే జర్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ శేషాచలం అడవిలో అందాన్ని వర్ణించాలంటే ఎవరి వల్ల కాదు. చూసారుగా ఎంత తిక్కుగా ఉంటాయో ఫారెస్ట్లు అన్నీ ఇక్కడ. అంటే ఎండంటూ పడదు, మొత్తం చల్లగా నీడగా ఉంటుంది. అవునా? అంతే. జనరల్గా మీకు ఇంత థిక్ ఫారెస్ట్ మన ఈ సైడ్ మాత్రం చూడగలదు. అవును, మనం చూడవచ్చు. పక్క అయితే మీకు ఇలా కనబడదు. ఇక్కడ మాత్రం మనకి ఇలా థిక్ ఫారెస్ట్ కనిపిస్తుంది. చాలా థిక్గా ఉంది. ప్లస్ నీకు చెట్లు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి. చాలా ఏళ్ళ నుంచి ఉన్న చెట్లు అన్నమాట ఇవి. అటుపక్క ఉన్నాయి కానీ చాలా వరకు అవి ఉరుములు వాటి వల్ల కాలిపోవడము, ఫారెస్ట్ కాలిపోవడంలో పోవడము అలా చేస్తారు. ఇక్కడ అలా ఛాన్స్ లేదన్నమాట ఇక్కడ. అంటే ఇటు జనాలు కూడా అంటే ఇవే చాలా తక్కువ వచ్చేది. అవి చూడండి అక్కడ. అలాగే మనం ఇప్పటి వరకు ఈ 108 పుణ్యతీర్థాలలో గరుడ తీర్థాన్ని, గంధర్వ తీర్థాన్ని, దశావతార తీర్థాన్ని, ఆశ్రయ తీర్థాన్ని మరియు ధ్రువ తీర్థాలను చూశాం కదా. దట్టమైన శేషాచలం అడవిలో రణగణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణంలో జాపాలి తీర్థం ఉంటుంది. ఫ్రెండ్స్, హనుమంతుని జన్మస్థలం గురించి అనేక వివాదాలు ఉన్నాయి. మనం అలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకొని హనుమంతుని జన్మస్థలం గురించి చెబుతున్నాను. ప్రకృతిలో ఎంత ఆనందంగా ఉందంటే వాళ్ళు సేవించే వాళ్ళకి ఈ దారిలో వచ్చి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఒక్కొక్క వృక్షం చూడు చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఆ చక్కగా ఉండే వృక్షాలలో కొన్ని నామ ఆకృతిలో ఉన్నాయి. ఏ చెట్టు చూసినా అక్కడ ఒక నామ ఆకృతి, ఇక్కడ ఒక నామ ఆకృతి, ఈ పక్క ఒక నామ ఆకృతి, అన్నీ సాక్షాత్తు అంజనాదేవి తపస్సు చేసిన యొక్క తల్లి హనుమంతుని ఇక్కడే ప్రతిష్ట జరిగింది. కాబట్టి స్వామివారు సాక్షాత్తు ఇక్కడ నుంచే అంజనాదేవి యొక్క సంకల్పం నెరవేరింది. కాబట్టి మంచి ప్రకృతిలో విశేషమైన బలవంతుడు, గొప్ప శక్తివంతుడు, గొప్ప జ్ఞానవంతుడు, హనుమంతుడికి సాటి ఇంకొకరు లేరంత
వాయువేగం కానీ ఇంకొకరు ఉండరు. ఎందుకంటే సాక్షాత్తు జయ బల గోవింద గోవింద. బా ఎంత అద్భుతంగా కనిపిస్తుందండి బ్యాక్గ్రౌండ్, మొత్తం పచ్చగా ఎత్తైన చెట్లు. శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా దండకారణ్యంలో తిరుగుతూ ఇక్కడ ఉన్న జాబాలి మహర్షి ఆశ్రమాన్ని దర్శించాడని శ్రీ వెంకటాచల మహాత్మ్యం గ్రంథంలో చెప్పబడింది. నేచర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎత్తైన చెట్ల మధ్యలో కొండ మీద నుంచి కిందకి నెట్ట నిలువుగా కిందకి దిగుతున్నాం అనమాట. ఓ చాలా అద్భుతంగా ఉంది ఈ నేచర్ అయితే. స్వామి రావాలి. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ. చాలా నా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంది. ఇలాంటి ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అన్నట్టు. మొత్తం ఇంకా డబ్బునికి వెళ్తున్నాం మనం. స్వామి జై బాలాజీ. ఏంటి స్వామి ఇటేనా? దారి మార్చనా ఏమన్నా? స్వామి ఇటు వచ్చేసాయండి, ఇటు ఉందలే. కాబట్టి చెట్లు ఇలా పడిపోయి ఉన్నాయి అన్నమాట వెనక. ఆ చెట్ల సందులో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. జాపాలి తీర్థాన్ని చేరుకోవటానికి 3 దారులు ఉన్నాయి. మొదటి మార్గం పాప వినాశనం చేరే మార్గం మధ్యలో ఉన్న మెట్ల మార్గం ద్వారా జాపాలి తీర్థాన్ని చేరుకోవచ్చు. ప్రస్తుతం అందరూ ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఇక రెండో మార్గం బాట గంగమ్మ తల్లి గుడి ప్రక్క నుండి పురాతన నడక మార్గం ద్వారా కూడా ఈ జాపాలి తీర్థాన్ని చేరుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ మందికి తెలియని మార్గమైన ధర్మగిరికి వెళ్లే మార్గం మధ్య నుండి దట్టమైన అడవిలో ఒత్తైన చెట్ల మధ్య నుండి నడుచుకుంటూ జాపాలి తీర్థాన్ని చేరుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఈ దారిలోనే జాపాలి తీర్థాన్ని చేరుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ అన్ని వీడియోస్లో అందరూ వెళ్ళే మార్గాన్ని చూశారు కదా. ఆహా చూసారా జాబాలి తీర్థం ఎంత అద్భుతంగా ఉందో, సూపర్గా ఉంది. ఇక్కడ నుంచి మనం జాబాలి తీర్థం దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి జాబాలి. యాక్చువల్లీ జాపాలికి మూడు మార్గాలు ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి డ్యామ్ నుంచి రావచ్చు, ఒకటి మెయిన్ వచ్చేసి మనం మెయిన్ రోడ్ మీద నుంచి రావచ్చు. రోడ్ లో వచ్చేసి అంటే పాప వేసిన మెట్లు ఉంటాయి, అవును కొంచెం ఎగుడుగా ఉంటుంది, దాని నుంచి రావచ్చు. ఇది ఫారెస్ట్ రూట్ అనమాట. ఇది మనం ఫారెస్ట్ రూట్ వచ్చాం. అబ్బో ఈ మార్గంలో మొదట మనం ధ్రువతీర్థాన్ని, తరువాత సీతాగుండాన్ని దాటి ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆంజనేయ స్వామి గుడిని చూస్తాం. ఆ గుడికి ముందు ఉన్నదే రామగుండం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సీతమ్మ తల్లి గుండాన్ని సీతా తీర్థం అని తప్పుగా చెప్పాను. అలాగే సీతమ్మ తీర్థాన్ని కూడా మీకు త్వరలో చూపిస్తాను. ఆల్రెడీ మీకు ధ్రువతీర్థాన్ని లాస్ట్ వీడియోలో చూపించాను. కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గా సీతాగుండాన్నే చేరుకుందాం. బా ఎంత పెద్ద చెట్లు ఉండే జాపాలిలో. ఎదుర్లు చూడు, ఇంత ఎదుర్లు ఎక్కడ చూసి ఉంటారు. చాలా ఉండే చూడు ఎంత పైకి ఉందో చూడు. అవును, మన తల అంత పైకి. అవును, 90 degrees పైకి ఎత్తారు అది చూడాలంటే. అది చూడు గుబురు, ఒక ఎదురు కూడా తీసుకోలేవు, రాదు. అవును, ఒకవేళ కట్ చేసినా రాదు. ఇక్కడ చూడు చెట్టుని అల్లేసింది అది. ఓకే. ఓహో స్వామి, సర్పాలు మాదిరిగా అక్కడ చూడు గుంపులు. అవును స్వామి, అది అన్ని డెప్త్ ఉంటుంది. ఎందుకు ఉండదు, మనకు చిన్న గుండాలే చాలా లోతుంటుంటాయి. ఇది ఎందుకు ఉండదు స్వామి? జాబాలి తీర్థం చాలా డౌన్ లో ఉంది స్వామి. బావి ఇక్కడ బావి. ఓహో అవును స్వామి, అదిగోండి బావి. తీర్థం కనపడుతుంది. మనం డౌన్కి అటు వెళ్ళినప్పుడు దాన్ని ఒకసారి చూద్దాం స్వామి. ఇటే కదా మనం దిగేది. సీతమ్మ తీర్థమా స్వామి ఇది? చూసారా సీతమ్మ తీర్థం అంటే ఇది ఎంత అద్భుతంగా ఉందో. సీతమ్మ తీర్థం
వరాహ స్కంద పురాణాలు జాపాలి తీర్థ ప్రశస్తిని కొనియాడుతున్నాయి. 1843 సంవత్సరంలో బ్రిటిష్ వారు తిరుమల తిరుపతి ఆలయ పరిపాలనా బాధ్యతలను మహంతులకు అప్పగించారు. ఆ క్రమంలో జాపాలి తీర్థాన్ని కూడా చేర్చారు. ఉత్తర భారతదేశానికి చెందిన మహంతులు ఈ జాపాలి తీర్థం దగ్గరే తపస్సు చేసుకునేవారు. గోవింద స్వామి ఎక్కడ సీతమ్మ ధార తీర్థంలో జై బాలాజీ స్వామి వారి గంగా హారతి. జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై బాలాజీ, జై సీతమ్మ తీర్థం, జై సీతమ్మ తీర్థం, జై సీతమ్మ తీర్థం, గోవింద 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 గోవింద. ये गंगा माता का आरती है, सब ले लो, सब गृह का सब शांति दुख मिट जाएगा, सब शांति के लिए जीवन వెంకటరమణ గోవింద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ గోవింద. ఇప్పుడు మన జాపాలి తీర్థ ప్రయాణంలో మధ్యలో సీతమ్మ తీర్థాన్ని చూసాం కదా. సీతమ్మ తీర్థం చాలా అద్భుతంగా ఉంది, చూసారు కదా, అదే సీతమ్మ తీర్థం. ఈ సీతమ్మ తీర్థం నుంచి మనం జాబాలికి వెళ్తున్నాము. చూసారా, జాబాలి మనకి కనిపించే దూరంలో ఉంది. ఆ డౌన్లో దిగితే మనకి జాబాలి తీర్థంలోకి వెళ్తాము. ఆల్రెడీ ఇక స్టార్ట్ చేసాం మా జర్నీ ఇక్కడ నుంచి, సీతమ్మ తీర్థం దగ్గర నుంచి. జై బాలాజీ. జపాలి హనుమాన్ ఆలయం బ్యాక్ సైడ్ పురాతనమైన బావి జై బాలాజీ స్వామి అయితే మాకు చూపిస్తున్నారు. జై బాలాజీ. చూడతా సింధు గారు, బావి అంటే ఎట్లుంటది ఏంది, కోనేరు మాదిరి ఉంటుందా ఏంది? బావి అంటే బావి మాదిరి కనపడిందా లేదా? స్వామి అంటే కోనేరు మాదిరి ఉండదు, చెరువు మాదిరి ఉండదు, తెలియదు. బావి బావి లాగానే ఉంటది, అంతేనా స్వామి? పురాతనమైన బావి తీర్థం జపాలి తీర్థం. గోవింద, జై శ్రీరామ్, జై బాలాజీ, జై బాలాజీ. ఇంకోసారి వర్షం వస్తే భలే ఉంది కదా ఫీలింగ్. జై బాలాజీ, జై సీతారాం, జై. ఇప్పుడు జాపాలికి వచ్చాము. ఆ పై హైట్లో ఆ డౌన్లో ఉంది సీతమ్మ తీర్థం. ఆయన రవి గారు రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన చెన్నై నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారా? తెలుగేనా? తెలుగు అర్థమవుతుందా? అవుతుందండి. ఓకే ఓకే. అబ్బా భలే ఉందిలే. అంటే ఇక్కడ అంటే ఎండ పడకేలా పాచి పట్టిపోయింది అనమాట. భలే పచ్చగా ఉంది చెట్టు, ఆకాశంలోకి ఉంది. ఇది ఈ బ్రిడ్జ్ చూడండి, జాబాలి తీర్థం అనమాట. జాబాలి తీర్థం దగ్గర జాబాలి టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. మన బాలాజీ స్వామిని అడిగి ఈ టెంపుల్ మహత్యం తెలుసుకుందాము. స్కంద పురాణం ప్రకారం త్రేతాయుగంలో వానరరాజు అయిన కేసరి అంజనాదేవిని వివాహం చేసుకున్నాడు. వివాహం అయినా కానీ వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు. కాబట్టి అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో
12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదంగా ఇస్తాడు. ఆ ఫలాన్ని తిని అంజనాదేవి హనుమంతుని కుమారునిగా పొందింది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావటం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్, స్కంద పురాణం ప్రకారం అంజనాద్రి పైనే హనుమంతుడు జన్మించాడనటానికి నిదర్శనం. ఈ ప్రదేశంలోనే జాబాలి అనే మహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం అయినందువలన ఈ ప్రాంతానికి జాబాలి తీర్థం లేదా జపాలి తీర్థం అనే నామం వచ్చింది. बोलो जय श्री राम, जय सीताराम, जय श्री राम, जय श्री राम, जय सीताराम, जय सीताराम, जय जापाली हनुमान की, जय सीताराम, जय श्री राम, जय सीताराम. జై బాలాజీ. ఇక్కడ స్వామివారు ఇక్కడ జపాలి యొక్క విశేషం ఏమంటే, ఇక్కడ సాంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం వేళ హనుమంతుణ్ణి దర్శనం ఉండదు. కాబట్టి భక్తులు నిరాశన పొందకుండా వాళ్ళకి సాక్షాత్తు వినాయకుడు, ఆ గణేశుడే ఇక్కడ ఆయన ప్రతిరూపంగా నన్ను చూసుకున్న హనుమంతుణ్ణి చూసిన ప్రతిఫలం వస్తుందని ఈ చెట్లో అందరూ సేవించుకునేటట్టు, సాక్షాత్తుగా వాళ్ళే పూజ చేసుకునేటట్టు, వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేదానికి సాక్షాత్తు స్వయంగా గణేశుడు ఇక్కడ వెలిచినాడు. కాబట్టి ఇది జై హనుమాను, జై గణేశు, వీళ్ళు రెండు ఒకటిగా ఉంటారు. ఎందుకంటే వైష్ణవ ఆలయాల్లో హనుమంతుడు, శివాలయాల్లో గణేశుడు, వీళ్ళిద్దరికీ ఏ భేదం ఉండకూడదని, ఎవరు వైష్ణవ మతాలు కానీ శివ మతాలు కానీ ఎవరు దేశించుకోకుండా ఉండేదానికి కానీ ఇట్లాంటి సాక్షాత్తు పరమాత్ముడు గణేశుడు, ఆంజనేయ స్వామి ఒకటిగా వెలిచిన ఈ క్షేత్రంలో ఎంతో పరమ పవిత్రమైనది. ఈ తిరుమల కొండల్లో వెలిచినాడంటే గణేశుడు, ఈ ఆంజనేయ స్వామి వెలిచినాడంటే ఎంతో అదృష్టవంతుడు. ఈ దేవుణ్ణి దర్శించుకున్న వాళ్ళు, ఇలాంటి దేవునికి పూజ చేసుకున్న వాళ్ళ కోరికలు సకలం నెరవేర్చి మళ్ళీ స్వామివారి ఆశీర్వాదం పొంది వాళ్ళ జన్మలో చరితార్థం పొందే వంశము ఉద్ధరించి లోక కళ్యాణం కోసం పాటుపడతారు. సాక్షాత్తు జై గణేశ, జై జై గణేశ. స్వామి ఇప్పుడు జై బాలాజీ. స్వామి ఇప్పుడు ఒకసారి జాపాలి గురించి చెప్పరా? జపాలి తీర్థంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు జపాలి ఇక్కడ ఇది ఒక జపాలి అనేది సాక్షాత్తు జపాలి ముని తపస్సు వలన ఇక్కడ ఏర్పడింది. ఆయన పేరులో జపాలి ముని ఆశీర్వాదం అక్కడ ఆయన ఇది జపాలి ఆశ్రమం. ఇది సాక్షాత్తు ఇది జపాలి ఆశ్రమంలో వచ్చిన పూర్వంలో వెంకటాచల మార్గంలో ఎందరో ఋషులు మునులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ వస్తారు. కాబట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ మాముని వాళ్ళ యొక్క ఈ వెంకటాచలపతి వైభవాన్ని చెప్పి వాళ్ళందరికీ కనువిందులా చేసి వాళ్ళందరికీ వెంకటేశ్వరుడి అనుగ్రహం పొందాలని కోరుకునేదానికో ఇక్కడ ఆ మహర్షి అందరికో ఎన్నో విధాలుగా వెంకటాచలపతి వర్ణించినారు. అదే మాదిరిగా గంధర్వుల శాపం వల్ల ఒక కప్ప ఇక్కడ ఉండి స్వామివారి యొక్క ఉపన్యాసాలు స్వామివారి యొక్క లీలలు చెప్పటం వల్ల ఆ గంధర్వ శాపం పోయి సాక్షాత్తు ఆ కప్ప రూపము పూర్తిగా పోయి గంధర్వుడిగై ఇక్కడ ఆయన గంధర్వ లోకానికి పొందినాడు. కాబట్టి ఇలాంటి క్షేత్రము ఇలాంటిది ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇలాంటి పుణ్యక్షేత్రం ఎన్నో ఉండొచ్చు కానీ హనుమంతుడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు ఉండటం ఎక్కడా లేదు. అలాంటిది మీరు దర్శించినారంటే ఎన్నో తీర్థాలు చూడండి. ముందల
హనుమాన్ తీర్థము, వెనకాల సీతమ్మ తీర్థము, దాని వెనకాల ధ్రువ తీర్థము, 3 తీర్థాలు ఉండటం ఎంతో అందరూ భక్తులు ఈడ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. నారాయణ నారాయణ, జై బాలాజీ. గోవిందా, గోవిందా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.